6వ రోజు కొనసాగుతున్నాయి టన్నెల్ రెస్క్యూ పనులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఛాలెంజింగ్గా మారింది నీటి తోడకం వ్యవస్థ. నిమిషానికి 5,000 లీటర్ల సిపిఎస్ నీరు వస్తుంది. నీటితో పాటు బురద పేరుకుపోతూనే ఉంది. దీంతో రోజు రోజుకి పరిస్థితి మరింత సులభం కావాలి, కానీ మరింత క్లిష్టంగా మారుతోంది. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీఎస్ఐ, సింగరేణి, రాట్హోల్ మైనర్స్, బీఆర్ఓ, ఎల్ఎన్టీతో పాటు మొత్తం 11 బృందాలు రెస్క్యూ ఆపరేషన్ సాగిస్తున్నాయి. బురదలో కూరుకుపోయిన రాళ్లతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఆపరేషన్ పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ రెస్క్యూ చివరి దశకు చేరిందన్నారు. గల్లంతైన వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. డీవాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్లో కూడా వారిని తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా